నా బాల్యంలో ఉగాది వస్తున్నది ఉషస్సుతో యుగాది ఉత్సరము, తెస్తున్నది మనస్సులో హర్షాతిరేకము అని పదే పదే మనసులో ఆహ్లాదపడుతూ వేకువజామున తొలికోడి కొబ్బరిపోలతో త్రుల్లిపడి మేల్కొని దంతధావన తలంటి స్నానాలు గావించి నాన్న పుట్టించిన పట్టుపావడ వేసుకుని రెండు జడలలో మల్లెపూల చెండ్లు తురిమి చేతులు రెండు జత చేసి కనులు మూసి దేవునికి దండం పెట్టుకుని అమ్మ పూజ చేసినాక షట్రుచుల ఉగాది పచ్చడిని ఆరగించి ఆ రుచిలోని మాధుర్యాన్ని కోరి మరలా అడిగి తీసుకుని తిని వాసంత సమీరంలో క్రొంగొత్త లేలేత మామి చిగురులు తిన్న ఆమని కుహు కుహు రాగాలు పాడగా చిలిపితనంతో ఆ కోయిలను అనుకరించి దానిని ఉక్రోషపరిచి అమ్మ చేసిన కమ్మని పిండి వంటలతో విందారగించి రుచికరమైన మామిడి పండ్లు తాటి ముంజలతో వేసవి తాపం చల్లారగా సాయంత్రం వేళ అమ్మా నాన్నలతో ఊరి దేవాలయ ఆవరణలో కొత్త కవితలతో కవి సమ్మేళనం పుంతలు తప్పగా పండితుల పంచాంగ శ్రవణము ఆశాసౌధంలో నిలుపగా వసంతకాల ఆహ్లాదభరిత ఆనంద సౌరభాన్ని ఆస్వాదిస్తూ అయ్యో అప్పుడే ఉగాది పండుగ అయిపోయింది అని నిట్టూర్పులు విడిచి మరలా వచ్చే ఉగాది కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఆనందంగా ఆహ్లాదంగా గడిపాను. ఇది నా బాల్యంలో ఉగాది. మరలా అలాంటి బాల్యాన్ని కావాలని జన్మజన్మలకి కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సందర్భంగా జమున గారి పేరు మీద చాలా మందికి బహుమతులు ఇచ్చాం. ఆ కార్యక్రమాలు రాలేకపోయినటువంటి విజయవాడ వాస్తవ్యురాలు హరి విమల గారికి, హరి నీరది గారికి ఆ బహుమతి ఇప్పుడు నేను ప్రదానం చేస్తున్నాను. వారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. నీరజ హరిప్రభల గారికి వంశీ సిల్వెల్ ఉగాది సాహితీ పురస్కారం అందజేస్తున్నారు. వీరు విజయవాడ నుంచి విచ్చేశారు. నీరజ హరిప్రభల గారు ఇక్కడితో సాహిత్య రంగ పురస్కారాలు పూర్తయ్యాయి. తర్వాత సంగీతం మరియు నృత్య రంగాలకి వస్తున్నాము. 30వ పురస్కారం ఇది. శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీమాన్ వైద్యనాథన్ బాలసుబ్రహ్మణ్య గారికి గానధీర పురాణం పురుషోత్తమ శాస్త్రి వంశీ సిల్వెల్ ఉగాది పురస్కారం అందజేస్తున్నారు.
నిన్న ఉగాది సందర్భంగా వంశీ సంస్థ వాళ్ళు నాకు ఇచ్చిన ఉగాది కవితా సమ్మేళనంకి ఇది నేను చదివిన ఉగాది కవితా సమ్మేళన సత్కారము ఇది. ఇదేమో అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా మొన్న జమున గారి అవార్డు నాకు ప్రకటించారు కదా, అది వెళ్ళలేకపోయానని నిన్న ఇచ్చారు. ఇది ఇచ్చి కిరీటం పెట్టి ఘనంగా సత్కరించారు. ఇదేమో నిన్న సాయంత్రం వంశీ సీల్వెల్ అది సాహిత్యంలో నాకు పురస్కారం లభించింది. ఇది ఈ దండ ఇది ఇచ్చి ఈ షాల్ ఇచ్చి సత్కరించారు. అది ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకుందామని ఇలా వీడియో చేశాను.